హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవిని కోరుకుంటున్నాను. నా యొక్క మినీ బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం గురించి అండి. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, చేసే పూజా విధానం ఏమి అనే దాని గురించి పూర్తిగా వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అప్పుడే ఫుల్ వీడియో క్లియారిటీగా అర్థమవుతుంది. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, మొదటి వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఫస్ట్ ఈరోజు వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ ఏం తెప్పించలేదండి. ఇంట్లో ఉండే దాంట్లో చేసేద్దాం చెప్పేసి అనుకున్నాను. అందుకని ఇలా చేస్తున్నాను. ఫస్ట్ ఏం లేదండి, మామిడాకులు మనకు ఫ్రీగా దొరుకుతూనే ఉంటాయి కదండి బయట. మా ఇంటికాడ తీసుకున్నాను నేను మామిడాకులన్నీ. అవి తీసుకొని ఇలా ఆకులు అనేది తీసుకొని త్రిభుజ ఆకారంలో సెట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను సెట్ చేసుకొని మనకి నచ్చిన పువ్వు, చామంతి పువ్వు కానీ, చెండవాళం పువ్వు కానీ, రోజా పువ్వు కానీ, ఏ పువ్వు నచ్చితే ఆ పువ్వు తీసుకొని మధ్యలో పెట్టుకొని సూది దారం తీసుకొని అలా కుట్టేసుకోవడం అండి. ఫస్ట్ ఫ్రంట్ నుంచి కుట్టి బ్యాక్ సైడ్ కుట్టేస్తే అది పువ్వు అనేది బాగా సెట్ అయిపోతుంది అనమాట అక్కడ. అలాగే నేను వచ్చేసి ఒక 6 అలా 7 అలా రెడీ చేసుకున్నాను. అనేది కూడా నేను ఫస్ట్ యూట్యూబ్లో చూస్తూ ఉంటే నార్మల్గా అప్పుడు ఒక ఆవిడ చేస్తుందండి ఇలా. నేను అప్పుడు చూసి చాలా అంటే చాలా నచ్చింది నాకు. అందుకే ఇలా ట్రై చేశాను. మీకు కూడా నచ్చింటే ఒకసారి ట్రై చేసేయండి. అలాగే చూడండి, మొత్తం నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేసి ఇలా రెడ్ కలరు అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో రెడీ చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా తర్వాత వచ్చేసి నేను డబుల్ ప్లాస్టర్ వస్తుంది కదండి, ఆ ప్లాస్టర్ తీసుకొని గోడకు అతికిచ్చేసి నా దగ్గర ఉన్న డెకరేషన్ ఐటమ్స్తో నేను ఇలా సింపుల్గా, అంటే చాలా సింపుల్గా ఇలా డెకరేషన్ చేసుకునేసాను నేను మా గోడకి అనమాట. వేరే క్లాత్ ఏం అంటించలేదండి నేను, అంత బాగా కనిపించదని చెప్పేసి నాకు ఇష్టం వచ్చిన విధానంలో ఇలా నేను డెకరేషన్ చేస్తాను. మీకు నచ్చిందా? నచ్చింటే ఒకసారి కామెంట్లో కామెంట్ చేసేయండి. డెకరేషన్ మొత్తం అయిపోయాక, ఇలా డెకరేషన్ మొత్తం ఫినిష్ అయిపోయాక నేను బ్యాంగిల్స్ తీసుకున్నానండి అమ్మవారి కోసం. అవి వచ్చేసి ఎప్పుడే కానీ మన బ్యాంగిల్స్ కానీ శారీ కానీ కొనాలనుకుంటే రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్లోనే తీసుకోండి. నేనైతే రెడ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అని తీసుకునేసాను. ఆ బ్యాంగిల్స్ కోసం ఫస్ట్ నూలు దారం అంటారు కదండి, నూలు దారం తీసుకొని 5 రౌండ్లుగా తీసుకొని పోగుదారాలుగా చేసుకోవాలి. దాన్ని తీసుకొని ఫస్ట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్ తీసుకోండి. ఆ గాజును వచ్చేసి ముడి వేసుకోవాలి. ఫస్ట్ బ్యాంగిల్ని నేను చూపిస్తాను చూడండి. ఆ విధానంగా 2 ముళ్ళు వేసుకుంటే చాలా సరిపోతుంది. అది అయిపోయిన తర్వాత అలాగే మళ్ళీ ఫుల్ గ్రీన్ వేస్తే అంతగానో బాగుండదు కాబట్టి నేను వచ్చేసి గ్రీన్ అయిపోతానంటే రెడ్ కలర్ తీసుకునండి. చూడండి, లోపల నుంచి ఫస్ట్ లోపల నుంచి బ్యాంగిల్ లోపల నుంచి తీసుకోవాలి దారం అనేది. ఆ తర్వాత పైకి లాగి మళ్ళీ లోపల తీసుకునేస్తే సరిపోతుంది. ఇంకోసారి చూపిస్తాను చూడండి. మళ్ళీ గ్రీన్ కలర్ బ్యాంగిల్ తీసుకున్నా. ఫస్ట్ గ్రీన్ వేసిన, మళ్ళీ రెడ్ వేసిన, మళ్ళీ గ్రీన్ తీసుకున్నా. లోపల నుంచి దారం లాక్కొని ఆ తర్వాత పైకి లాగాను. మళ్ళీ ఆ దారాన్ని మళ్ళీ లోపలికి వేసేస్తే ఇలా బ్యాంగిల్స్ అన్ని రెడీ అయిపోతాయండి. చూడండి ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాయి. చాలా బాగా వచ్చింది. అమ్మవారికి హారం ఇలా వేస్తే అమ్మవారికి బ్యాంగిల్స్ అంటే ఇష్టం కాబట్టి బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ అండి చాలా ముఖ్యం అమ్మవారికి. అందుకని ఇలా వచ్చేసి డెకరేషన్ చేసుకొని ఇచ్చేసాను. ఆ తర్వాత ఈ టేబుల్ పైన నేను పెడతానండి అమ్మవారిని ఎప్పుడు అంతే ఇయర్. నేను వచ్చేసి ఇది 4th టైం చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం అనేది. 4th టైం ఫస్ట్ వీడియో తీస్తున్నాను. ఎలా ఉందని మీరే కామెంట్ చేయాలి. పీట తీసుకున్నాను. ఫస్ట్ టేబుల్ పైన బాగా నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకొని క్లాత్ తీసుకొని బాగా నీట్గా తుడుచుకునేసాను. ఆ తర్వాత టేబుల్ తీసుకున్నాను. పీట తీసుకొని పీటకి బాగా నీట్గా పసుపు అనేది పూసేసానండి. ఆ తర్వాత పసుపు, కుంకుమ తీసుకొని రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. పీటకి రైట్ సైడ్, మనకి రైట్ సైడ్ కాదు, పీటకి రైట్ సైడ్ నుంచి పసుపు, కుంకుమ అలా పెట్టాలి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీకు, కాదు అలా కాదు, రైట్ సైడ్ నుంచి చూసుకోండి మీరు. పసుపు, కుంకుమ అలా నీట్గా సెట్ చేసుకునేసి ఆ తర్వాత ఒక ఇస్త్రాకు, ఒక ఆకు తీసుకొని అక్కడ సరిసమానంగా పీటకి మధ్యలో వచ్చేట్టుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక అర్ధ షేరని బియ్యము, మామూలుగా వాడే బియ్యం అయినా పర్లేదండి, కాకపోతే నీట్గా శుభ్రంగా పోయాలి అక్కడ. ఆ తర్వాత రైస్ అనేవి ఈవెన్గా సెట్ చేసుకోవాలి. ఈవెన్గా సెట్ చేసిన తర్వాత పసుపు, కుంకుమ తీసుకోవాలండి. పసుపు, కుంకుమ తీసుకొని మనం అష్టదళలక్ష్మి ముగ్గన్నా వేసుకోవచ్చు. లేదంటే నేను చూపిస్తాను చూడండి. నేను వచ్చేసి ఎప్పుడు ఇయర్ కూడా నక్షత్రం అనే ముగ్గు వేసుకుంటానండి పసుపుతో. ఫస్ట్ ఇలా త్రిభుజ ఆకారంలో
ఒకసారి వేసుకోవాలి. ఆ తర్వాత దానిపైనే లోపల వచ్చేట్టుగా సెంటర్లో వచ్చేది కరెక్ట్గా మళ్ళీ పసుపు రివర్స్ త్రిభుజ ఆకారం అనేది వేసుకోవాలండి. మీరు త్రికోణ అంటారు, నేను త్రిభుజ అంటాను, అంతే తేడా. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధానంలో కుంకుమ తీసుకొని కుంకాన్ని కూడా సేమ్ అలాగే ఫస్ట్ రివర్స్ త్రిభుజాకారము, ఆ తర్వాత స్ట్రైట్ త్రిభుజ, ఆ తర్వాత మధ్యలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మీ దగ్గర 1 రూపీ కాయిన్ ఉంటే 1 రూపీ కాయిన్, లేదా మా దగ్గర 1 రూపీ కాయిన్ లేదు 5 రూపీస్ 2 రూపీస్ ఉందంటే 2 రూపీస్ కాయిన్ అలా మధ్యలో పెట్టుకోవాలండి. అది ఆ తర్వాత చొమ్ముని చూసారు కదా, ఇది అమ్మవారి కోసం, వరలక్ష్మి అమ్మవారి కోసం నేను ఫస్ట్ టైం వ్రతం చేసినప్పుడు తీసుకున్నానండి ఈ చొమ్ముని. ఈ చొమ్ముని వచ్చేసి గజ్జి చొమ్ము అంటారు. మీరు కూడా బయట ఎక్కడ షాపుల్లో అడిగినా కూడా దొరుకుతుంది గజ్జి చొమ్ము అంటే. ఆ చొమ్ముని తీసుకొని వచ్చి అమ్మవారికి 5 పోగు దారాలు తీసుకొని పసుగుమ్మ తీసుకొని దానికి టైట్గా 3 ముళ్ళు వేయాలండి. 3 ముళ్ళు వేసుకున్న తర్వాత ఇలా చొమ్ముకి టైట్గా కట్టేసుకోవాలి. కట్టేసిన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చొమ్ములోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి వేయాలండి. అవి ఏమేమని నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా పసుపు, ఆ తర్వాత కుంకుమ తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేటివి వేయాలండి. డ్రై ఫ్రూట్స్ అని ఏమేమి నేను చెప్తానండి. నేనైతే ఒక ఖర్జూర, ఒక బాదాము, ఒక ద్రాక్షి, ఇలాచి, గోడంబి ఇలా 5 ఫ్రూట్స్ తీసుకున్నానండి. మీరు కూడా మీ దగ్గర ఏవుంటే అవి తీసుకొని 5 ఫ్రూట్స్ కూడా ఇలా 5 అన్న వేయచ్చు, 9 అన్న వేయచ్చు, మీకు ఎన్ని ఇష్టమైతే అన్న వేయచ్చు. అలాగే ఒక పువ్వు, 1 రూపీ కాయిన్, ఆకు అంటే తాంబూలం అండి. ఇవన్నీ వేసేసుకోవాలి చొమ్మలాకి. ఆ తర్వాత నేను వచ్చేసి అమ్మవారికి నేను చెప్పాను కదా ముందుగానే గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలని చెప్పేసి, నేను తీసుకున్న సారీ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చిందండి. మీకు సరిగ్గా కనిపిస్తానో లేదు నాకైతే తెలుస్తాను లేదు. నేనైతే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను శారీ. ఫస్ట్గా మనము పైట్ కుంచీలు పెట్టుకుంటాం కదండి, అటు సైడ్ తీసుకొని ఇలా అమ్మవారికి 1 by 1 నీట్గా కుంచీలు అనేది సర్దుకుని అయిపోయిన తర్వాత నాకైతే ఇలా వచ్చింది అమ్మవారికి పైట్ అనేసి. ఆ తర్వాత మధ్యలో శారీ ఉంటుంది కదండి, ఆ శారీ మొత్తం కుంచీలు మాదిరి పెట్టుకునే వెళ్ళి ఒక్కదాని తర్వాత ఒకటి నీట్గా సెట్ చేసుకునే వెళ్ళి నేను పెడతానని చూడండి. ఆ విధానంలో సెట్ చేసుకునేది అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎలా కట్టాలి అనేదాన్ని చెప్తాను. ఇంకోటండి మెయిన్గా చెప్తాను, ఆడవాళ్ళు ఎవరే కానీ వ్రతం చేయాలనుకుంటే ఎటువంటి కండిషన్స్ లేవండి. మనం చేయాలని మనసులో ఉండి అమ్మవారిని తలుచుకొని మనస్ఫూర్తిగా పూజ చేయాలనుకుంటే చాలు, ఎవరైనా కానీ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఉంటే కానీ ఎవరన్నా కానీ ఒకసారి స్వామిని మనకి ఎవరైతే దగ్గరలో ఉంటారో మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి స్వామిని కలిసి స్వామి మేము ఇలా పూజ చేయాలనుకుంటున్నాము అనేసి ఒకసారి అడిగొస్తే సరిపోతుందండి, అంతే. అలా కాదు వీళ్ళే చేయాలి వీళ్ళే చేయకూడదు అనే కండిషన్స్ ఏమి ఉండదండి. అమ్మవారు ఇప్పట్లో ఎట్లని తెలిసిన కండిషన్స్ చాలా వరకు మాకు అబ్బొద్దులే, మాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని అనుకుంటా అంటారు కదా. అందుకని చెప్తున్నాను, ఏం ఇచ్చే చేయాలని కండిషన్ మీకు ఎంతవరకు కనీసం కలిసి చొమ్ము పెట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలిస్తే చాలండి, అంతే. అమ్మవారు కరుణిస్తారు మన పైన. ఏం చెప్పేదల్లా ఒకటేనండి, ఫస్ట్ టైం పూజ చేసేవాళ్ళంటే ఒకసారి స్వామిని అడిగొచ్చి చేయండి, అంతే. మళ్ళీ ఫస్ట్లో మనం పూజ చేసినప్పుడు అమ్మవారి కష్టాలే చూపిస్తారు మనకి, ఏది కానీ సులభంగా రాదు కదండి. ఫస్ట్లో కష్టాలే వస్తాయి, అవన్నీ తట్టుకొని నువ్వు అమ్మవారిని కొలుస్తూ వస్తే మీకు అంతా మంచిగా జరుగుతుందండి. నాకైతే అలాగే జరిగింది, మీకు కూడా అలాగే జరుగుతుంది అని నేను చెప్పట్లేదు, అంటే నా అభిప్రాయం మీకు చెప్తున్నాను. నేను వేయాలనుకునే వాళ్ళు మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిస్తే చాలండి. అలాగే మెయిన్గా నేను చెప్తున్నాను, అమ్మవారిని ఒకసారి నిలబెట్టినాక 3 days పెట్టుకోవచ్చు, 5 days పెట్టుకోవచ్చు. అలా కుదురు మాకు అనుకున్నాను, మార్నింగ్ 5 నుంచి 6 o'clock లోపల కట్ చేసి పూజ, ఈవినింగ్ మీకు ఎప్పుడు అబ్బుతే అప్పుడు అమ్మవారిని కదిలిచ్చేయచ్చండి. కదిలిచ్చేటప్పుడు కూడా అమ్మ తల్లి నాకు ఎంతవరకు ఒప్పుకుంటే ఎంతవరకు నువ్వు ఇచ్చింటే అంతవరకు నీ పూజ చేసుకోనండి నేను, ఆ తర్వాత అంత భారం నీదే, వెళ్ళిరా తల్లి, మళ్ళీ నువ్వు వచ్చే శ్రావణవాసం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని ముక్కొని అమ్మవారిని కదిలించవచ్చు. లేదా 3 days చేస్తామంటే వాళ్ళు మెయిన్గా 2 పాటించాలండి. ఒకటి రోజు తల స్నానం చేయాలి, దాని తర్వాత డైలీ ఒక్కొక్క ప్రసాదం చేసి పెట్టాలండి, ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. అందులో
మీరు ఎప్పుడే కానీ కలిసి ఉండకూడదు, అంటే మీరు మీ వారు అన్నమాట. ఆ తర్వాత కాళ్ళకు అనేది పసుపు పూసుకునేసి కాళ్ళ నిండా నిండు ముత్తైదులాగా బాగా రెడీ అయ్యి మీరు పూజ చేయండి. అమ్మవారిని ఎంత అలంకారం చేస్తారో మీరు కూడా అంతే అలంకారంతో పూజ చేస్తే అమ్మవారిని అంతే ఇష్టంగా మీతో కొలిస్తే అంత బాగా వరం ఇస్తారండి మీకు అమ్మవారు. నేనైతే నాకు తెలిసినటువంటి మీతో షేర్ చేసుకుంటానండి. నేను చేసే దాంట్లో కూడా ఏమన్నా తప్పులు ఉంటే కనుక మీరు క్షమించినండి. నాకు మీరు కామెంట్లో కామెంట్ చేస్తే కనుక అవి కూడా సరిపరచుకుంటాను. నేను వచ్చేసి ఇంక శారీ చూపించాను కదండి ఇంతవరకు. అట్లా 2 సైడ్లు, ఫస్ట్ సైడ్ నేను కుంచీలు పెట్టుకున్నాను, పైట అనేది పెట్టుకున్నాను, మళ్ళీ చెరుగును కూడా కుంచీలు అనేది పెట్టుకునేసి ఇంట్లో బాగా సెట్ చేసుకునేసాను. నేను ఎప్పుడు అమ్మవారి శారీ అనేది ఇలాగే కడతాను. మీకు ఒకసారి కావాలనుకుంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి, బాగా క్లారిటీగా ఒక వీడియో తీసి పెడతాను నేను. అంటే అమ్మవారు పూజ చేయకపోయినా ఒకసారి క్లారిటీగా వీడియో తీసి పెడతాను. ఆ తర్వాత నేను వచ్చేసి ఐట్ కోసం అనేసి మా ఇంట్లో ఉన్న చిన్న సర్వ అనేది తీసుకున్నాను. ఆ సర్వ పెట్టుకొని దానిపైన మళ్ళీ మీకు చెప్పాను కదా ముందుగానే కలిసిన చెమ్ముని, గెజ్జి చెమ్ము, ఆ చెమ్ము తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అమ్మవారిని అమ్మ తల్లి భారం అంతా నీదేనేమో తప్పులు చేసిన ముక్కొని బాగా నీట్గా శారీ అనేది కట్టేది మొదలు పెడుతున్నాను అండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 1 స్టెప్ చాలండి, నాకు ఎక్కువ స్టెప్స్ ఏం అవసరం లేదు. అమ్మవారు బాగా కనిపించాలనుకుంటాను అంతే. ఫస్ట్ అమ్మవారికి ముఖ్యంగా చెప్తాను, దారాలు ఏ పడితే అవి కట్టకూడదండి. మనము ఒక నూలు దారం తీసుకునేసి నూలు దారానికి పసుపు అనేది నీట్గా పూసుకోవాలండి. నేనైతే 5 పోగులుగా తీసుకున్నాను. 5 పోగులుగా తీసుకునేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా కొంగుని సగానికి మనకి ఎంతవరకు లాంగ్ ఉంటే చాలనుకుంటాం అంతగా వరకు పెట్టుకొని ఇంక సగానికి తర్వాత కుంచీలన్నీ నీట్గా సెట్ చేసుకునేయండి. ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత చీరని మీకు ఎంతవరకు చెప్పాను కదా ముందుగానే, ఇంతవరకు లాంగ్ కావాలో అంతవరకు తీసుకొని చీరని ఇలా నేను చూపిస్తాను విధంగా ముడిపేసి పోగుదారం తీసుకొని ఇలా అమ్మవారికి కట్టేసేయండి. అలా పోదారంతో కట్టుకుంది అయిపోయిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్ నుంచి కుంచీలు వచ్చింటాయి కదండి, కుచ్చులు అంటారు కదండి, అది ఆ పైట తీసుకొని ఫ్రంట్కి వేసుకోవాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ఫస్ట్ కుంచీలు పెట్టుకుంటాం కదా, అది కూడా అదే చెరుగండి, చెరుగుని కూడా తీసుకొని ఇలా బాగా నీట్గా మనకి సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పెట్టినట్లు ఉండదు కాబట్టి మనం నీట్గా అనేది ముందుగానే సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వడ్డానం అనేది కట్టేయండి అమ్మవారికి. ఎందుకంటే మనం కట్టిన శారీ నీట్గా కూర్చోవాలంటే ఫస్ట్ వడ్డానం అనేది కట్టేస్తే అమ్మవారికి శారీ అనేది నీట్గా మనం ఎలా కట్టింటే అలాగే ఉంటుంది. ఆ తర్వాత మనం అమ్మవారి కలశానికి టెంకాయ పెట్టాలనుకుంటాం కదండి, ఆ టెంకాయ కొంచెం బంద్ ఉండేట్టుగా చూసుకొని ముందుగానే ఆ టెంకాయని ఇలా తీసుకొని ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టుకొని ఇలా సర్దుకునేయండి, బాగా నీట్గా కూర్చోబెట్టేయండి. ఆ తర్వాత అమ్మవారికి మొహం ఉంటుంది కదండి, మొహం అనేది నీట్గా కట్టుకునేయండి. నేను ఫస్ట్లో చూపించింది అది అమ్మవారికి సెట్లోని వాళ్ళే ఇస్తారండి తాలిబొట్టు. ఆ తర్వాత వచ్చేసి కాసుల పేరు, మీ దగ్గర ఏవేవి సొమ్ములు ఉంటే మీరు ఏవి వేయాలనుకుంటే అవి మొత్తం అంత వేసేసి అమ్మవారిని అలంకరించేయండి. నేను మొత్తం అంత అలంకరించేసాను. ఆ వీడియో తీద్దామనుకున్నా కానీ కుదరలేదండి, సారీ. ఇలా అలంకరించుకున్నాను నేను. మా అమ్మవారు ఎలా ఉన్నారనేసి కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చారు అమ్మవారు, బాగా అలంకారం చేసుకున్నాను. పూజ చేసేటప్పుడు పొద్దున్నే 5-6 లోపల కాయ కొట్టేస్తాను సారీ కూడా. ఈసారి వచ్చేసి కరెక్ట్గా 5:30కి కాయ కొట్టేస్తానండి. కాయ కొట్టిన చేసిన పిండి వంటలు కూడా పెట్టుకున్నాను అక్కడ. అలాగే డ్రై ఫ్రూట్స్, మనకి కావాల్సిన ఫ్రూట్స్ కూడా ఏమన్నా కానీ తెచ్చి పెట్టుకోవచ్చండి. అక్షింతలు అయితే ముఖ్యంగా చేసుకోవాలి, నేనైతే చెప్పేది మర్చిపోయాను. అక్షింతలు కూడా తయారు చేసుకోండి మీరందరూ. ఆ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి మీద అక్షింతలు వేసి ముక్కోవాలి. అలాగే ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ఇప్పుడంతా నేను అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలి అనే విధానం చెప్పానండి. ఆ తర్వాత పూజా విధానం ఎలా చేయాలని సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను త్వరలోనే, అది కూడా చూసేయండి. ఇప్పుడు నేను కాయ కొట్టేటప్పుడు పెట్టుకున్న సాంగ్ ఒకసారి వినండి.